ఇక్కడైతే వ్రతం కంప్లీట్ అయింది. వ్రతం కంప్లీట్ అయ్యాక మేమైతే ఆటో తీసుకొని పైకి వెళ్ళామండి. బస్కి వెళ్దాం అనుకున్నాం, ఫ్రీ బస్సెస్, కానీ ఫుల్ జనం ఉండండి. అప్పుడే వ్రతం అయింది కాబట్టి అందరు ఇంకా దర్శనానికి వెళ్తారు కాబట్టి ఫుల్ జనం అయితే ఉన్నారు. అక్కడ మా పాప కూడా కోఆపరేట్ చేయటం చూసారా, ఇక్కడ కూడా ఏడుస్తుంది. ఎందుకంటే తన ఆటోలో లాస్ట్లో కూర్చుంది. మా హస్బెండ్ ఏంటి కింద పడిపోతావు, అన్ని వంపులు ఉంటాయి కానీ ఇక్కడ కూర్చోబెట్టారు, ఇంకా దానికే ఏడుస్తుంది. ఇంకా తను కూడా ఫుడ్ ఏమి తినలే. అప్పటి వరకు టైం 9 ఏమో అవుతుంది అండి. తనకు కూడా ఆకలి చికాకు అనిపిస్తుంది. అప్పటికి మా పాప చాలా కోఆపరేట్ చేసింది, చాలా బాగా అనిపించింది. మేము ఆటో తీసుకొని వెళ్తున్నాము. చూసారు కదా ఫుల్ వెహికల్స్ అండి. అందరూ చాలా వరకు వెహికల్సే ప్రిపేర్ చేశారు. ఇంకా వెహికల్స్ ఎటు అటు మూవ్ అవ్వట్లేదు. అసలు పార్కింగ్ దగ్గర కూడా చాలా పార్కింగ్ ఉండే. చూసారా, ఎక్కడ చూసినా పార్కింగే ఉంది. సో ఇంకా దాంట్లో వెళ్ళడం కంటే మేము ఇలా అయితే ఆటో తీసుకొని పైకి వెళ్ళాము. ఆ పైకి వెళ్తుంటే కూడా అసలుకి మొత్తం ఇలా ఏమైనా ఘాట్వే రోడ్లా ఇలా ఉంటుంది, అలా మరుపులు తిరుగుకుంటూ ఉంది అండి. అందుకోసమే పాపని ఇంకా మిడిల్లో కూర్చోబెడితే మా పాప ఏడుస్తూనే ఉంది. సో నేనేం చేశాను అంటే నా సైడ్ అలా కూర్చోబెట్టుకొని దాన్ని కాసేపు అలా కూల్ చేశాను. ఎక్కడ చూసినా అసలు వాతావరణం, చెట్లు, అసలు చాలా బాగా అనిపించింది నాకు. ఆ రోజైతే ఎన్ని బటర్ఫ్లైస్ కనిపించాయో. అసలు నాకు బటర్ఫ్లైస్ అంటే చాలా ఇష్టము, చాలా ఉండే. చూసారు కదా, ఇంకా ఆల్రెడీ అప్పటికే దర్శనం చేసుకొని వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఇంకా వ్రతం కొంతమంది డైరెక్ట్ దర్శనానికే వస్తారు కదా, వాళ్ళైతే దర్శనం చేసుకొని వెళ్తున్నారు. మేము దర్శనానికి వెళ్ళేసరికి కూడా చాలామంది ఉన్నారండి. చూసారా, ఇలా ఆటోస్ కూడా ఉంటాయి, మీరు కావాలి అంటే ప్రిఫర్ చేయొచ్చు. లేదు మేము ఫ్రీ బస్లో వెళ్తామంటే అలా కూడా ప్రిఫర్ చేయొచ్చు అండి.